చెప్పండి అన్న, ఏంటి అసలు మోడీ గారికి కుటుంబం లేదు అని చెప్పి లాలూ యాదవ్ విమర్శించాడు. మోడీ గారికి కుటుంబం లేదని ఎవరున్నారు? భారతదేశం 140 కోట్ల మంది భారతీయులు మొత్తం మన మోడీ గారి కుటుంబం. ఇవాళ వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం డబ్బులు సంపాదించుకుంటుంది. ఇందులో రాశారు, ఏం రాశారు ఒకసారి చదివి చూపించండి. చెప్పురా. मोदी जी मेरे दादाजी है और मैं भी मोदी जी का परिवार. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. రాహుల్ గాంధీ ఏ లెక్కన అవుతాడు? 40 సీట్లకే దిక్కులేదు అక్కడ. అది వాళ్ళ ఇండి కుటుంబంలోనే మమతా బెనర్జీ చెప్పింది, 40 కోట్లకి నీకు దిక్కులేదు, 40 సీట్లకే నీకు దిక్కులేదు, నువ్వు మా బెంగాల్లో వచ్చి 4 సీట్లు అడుగుతావు అంది. అది రాహుల్ గాంధీ పరిస్థితి. ఇవాళ తెలంగాణలో ఒకవేళ నేను ఒక మాట చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో ఏ ఒక్క ఎంపీ సీట్ గెలిచినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిధులు తీసుకురాగలరా? నిధులు తీసుకురాలేరు వాళ్ళు. అదే కనుక భారతీయ జనతా పార్టీ ఎంపీలు కనుక గెలిపించినట్టయితే నిధులు వస్తాయి తెలంగాణకి. తెలంగాణ ఇంకా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ గెలిస్తే ఏమి తెలంగాణకి ఉన్నగూడే ప్రయోజనం ఏంటి? డెవలప్మెంట్ జీరో, నో డెవలప్మెంట్. కరప్షన్ స్టార్ట్స్, కాంగ్రెస్ స్టార్ట్స్, కరప్షన్ స్టార్ట్స్. 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 దాకా యూపీఏ కరప్టెడ్ గవర్నమెంట్ చూసాం మనం ఇవాళ. కానీ 2014 నుంచి 2024 దాకా మోడీ గారి కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ చూస్తున్నాం మనం ఇవాళ. కేవలం డెవలప్మెంట్ కోసం మాత్రమే అడుగులు పడుతున్నాయి ఇవాళ. భారతదేశం సర్వతోముఖ అభివృద్ధి. ఇవాళ మనం ప్రపంచంలో 5వ శక్తి ఆర్థికంగా, 3వ శక్తిగా నేను 2029 కల్లా తీసుకెళ్తా అంటున్నాడు మోడీ గారు. దాన్ని నిరూపించాడు. 11వ స్థానం నుంచి 5వ స్థానానికి 10 సంవత్సరాలు తీసుకొచ్చాడు. 5వ స్థానం నుంచి 3వ స్థానానికి ఈ 4 సంవత్సరాలు తీసుకుపోతాను నమ్మకం ప్రతి భారతీయుడికి ఉంది. ఏది ప్రాంత భాష కుల మత అతీతాలకి అతీతంగా మోడీ గారిని సమర్థించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఈటెల రాజేంద్ర గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తాడు ఇక్కడ. కానీ ఇక్కడ ఈటెల రాజేంద్ర గారు కంటెస్ట్ చేస్తాను మనం చూడదు. ఇక్కడ మోడీ గారు కంటెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. అట్లానే 543 కాన్స్టిట్యున్సీస్ లో మోడీ గారు కంటెస్ట్ చేస్తున్నారు. అంతేగాని అక్కడ అభివృద్ధితో మనకు సంబంధం లేదు. వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే సెంట్రల్ స్టేట్ లో మేమే గెలిచాం, అభివృద్ధి బీజేపీ గెలిచేది లేదు, 15 సీట్లు మేమే గెలుస్తాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లోకి అధికారంకి వస్తే మేము 6 గ్యారెంటీలు గెలుస్తా ఉన్నారు. సెంట్రల్లో సరే వాళ్ళు మనం 17 సీట్లు గెలుస్తాం తెలంగాణలో. కానీ అక్కడ మిగతా దేశం మొత్తం దమ్ములేదుగా. 40 సీట్లు దమ్ముందా? కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీ అంటే ఫిట్టింగ్ అనమాట. 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కావాలి? వచ్చినాక యూజ్ చేస్తాడు. అది వచ్చేది లేదు, వచ్చేది లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఎంతసేపు విమర్శలు, ఎంతసేపు కుస్తీ ఫైటింగ్ లో పోవడం తప్పితే వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే, స్కాములు, పెద్ద కుంభకోణాలు, భూ కబ్జాలు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్కి మబ్బు చూపుతారు. రాబోయే తరంలో అందరూ కూడా ఇవాళ 1 నుంచి 8కి వచ్చినాం. 8 నుంచి 80 సీట్లు. రాబోయే 24లో మళ్ళీ రాబోయే 29లో మేమే ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాం. బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ మోదీ ఎందుకు గెలవాలంటే దేశంలో శాంతి భద్రతలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఆయన చేస్తున్న మోడీ అభివృద్ధి కావచ్చు, గరీబ్ల గురించి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, 10 ఏళ్ల పరిపాలన ఎక్కడ స్కామ్ చూసి 10 ఏళ్ల పరిపాలన రాబోయే కాలంలో కూడా స్కామ్స్ జరగవు. దేశం ఫర్దర్ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత ఉంది. కాబట్టి మేము మోడీని గెలిపించుకోవాలి. ఒక్కటి కాదు, 15 సీట్లు కాదు, 17కు 17 మా టార్గెట్. 15 అని మా బాస్ చెప్పారు. కానీ 15 కాదు, 17. చేతులు భారత్ జోడో చేతులని భారత్ జోడో అని పైకెత్తిరు చేతులు. ఇప్పుడు రాహుల్ గాంధీ అదే చేతులు బిగ్ బాస్ లో పల్లె ప్రశాంత్ ఎత్తినట్టు ఎత్తిరు. ఇప్పుడు అదే విధంగా ఏదైతే వేరే వాళ్ళని బిగ్ బాస్ లో ఓడిపోయిన దింపుతారో అదే విధంగా దింపేస్తారు. అది రాహుల్ గాంధీ పరిస్థితి. దేశంలో రాహుల్ గాంధీ తోటి అయ్యేది ఏం లేదు. రాహుల్ గాంధీ అయితే ఆయన దేశం ఒక్క నిమిషం అన్న, రాహుల్ గాంధీ తోటి అయితే ఆయన కుటుంబం బాగుపడుతుంది. మోడీతోనైతే 140 కుటుంబాలు, 141 కోట్ల కుటుంబాలు బాగుపడతాయి. అది మోడీకి ఉన్న దమ్ము, ధైర్యం, సత్తా. ఇక రానున్న బీజేపీ రానున్న పార్లమెంటు మల్కాజ్గిరి కావచ్చు, కంపల్సరీ మల్కాజ్గిరి ఇతరుల 17 స్థానాలు 17
ఫస్ట్ లీడింగ్ లో బీజేపీ ఉంటది, 2 అంచె మల్కాజిగిరిలో ఈటల అందరూ 100% మల్కాజిలో గెలవబోతున్నాడు, రాసి పెట్టుకోవచ్చు. ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డికి పునర్జన్మని రాజకీయంగా ప్రవేశించిన ఇదే మల్కాజిగిరికి ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏం చేయలేదు. మల్కాజిగిరికి రేవంత్ రెడ్డి చేసిందంటూ గుండు సున్నా. ఎంత తప్పితే పార్లమెంట్ లో చెప్పుకున్నా, నేను 32 లక్షల ఓటర్లు ఉన్న నా జనాభా అత్యంత పెద్ద కాన్స్టెన్సీ అని చెప్పిండు మల్కాజిగిరి అని పార్లమెంట్. అంతే తప్ప రేవంత్ రెడ్డి మల్కాజిగిరి చేసింది ఏమీ లేదు, గుండు సున్నా. మొత్తానికైతే సెంట్రల్ లో మోడీ మోదీ సర్కార్ మోడీ సర్కార్. ఇప్పుడు ఇంతమంది అడుగు ముందేస్తున్నారు. స్కూల్ కానీ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు ఇన్ని రోజులు తెలియక ఇళ్ళలో ఉండరు కాబట్టి ఇప్పుడు మోడీ వల్ల అందరు బయటికి వస్తున్నారు. ప్రతి ఒక్కటి మోడీ చేసిన ధైర్యము మెయిన్ ఆడోళ్ళకి ఇస్తుంది. ఇది ఇంటి పక్కకి మోడీ అంటే ఎందుకంత మోడీ అంటే నమ్మకం ధైర్యము మాకు. కేసీఆర్ ఏం చేయలేదు, పక్కన ఏమవుతుందో కూడా మాకు వచ్చి ఏం చేయలేదు. ఇప్పుడు మోడీ ఇప్పుడు ప్రతి ఒక్క స్కీమ్ పెట్టిన ఆడోళ్ళ కోసం. అందుకని ప్రతి లక్షలు అసలు ప్రతి ఒక్క ఆడమే స్కీమ్ ను వాడుతున్నారు. ఈ ప్రతి ఒక్కటి తెలుస్తుంది అంటే నరేంద్ర మోదీ వాళ్ళే. మోడీ గారు పెట్టిన విశ్వకర్మ యోజన కోసం ఇవాళ మేము ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీని 1,000 లక్షల అప్లికేషన్లు పెట్టినాం. 2 లక్షల అప్లికేషన్లు దాటిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దానికి స్క్రూటినీ ఇవ్వట్లేదు. ఇస్తారానికి అందరూ బెనిఫిట్ అవుతారు. అందుకే మహిళలందరూ తరలి వస్తున్నారు. ఇప్పుడు పక్క మనకు వచ్చేది కూడా మోడే. అంత నమ్మకం, అంత కాన్ఫిడెన్స్. మీరు ఎన్ని ఓట్లు వేపిస్తారు మోడీకి? మేమా మా డివిజన్ లెవెల్ మా కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఎన్ని ఉంటే దాంట్లో 80% వస్తాడు. మేము పని చేస్తాం. మోడీ అంటేనే కేడీ అని చెప్పి కేసీఆర్ అంటా ఉన్నాడు కదా. కేడీ గారు అదే మాట్లాడతాడు. మోడీ గారి గురించి మాట్లాడడానికి భయం అవుతుంది. ఆ కేడీ గారు మాట్లాడేదే గా మాటలు. కేడీ గారికి కేడీ మాటలు వస్తాయి. బంగారు తెలంగాణ వేయలేదా? కవిత నా ముఖం చూసి కారు కోట ఏమంటుంది? కవిత అన్నగారు కార్లో లేదా, ఆమె కార్ దిగిపోయింది ఆల్రెడీ. ఇంకేం కార్ ఏమంటారు? ఇప్పుడు ఏ పార్టీలో చూసి మాట్లాడతాం. ఓట్లు పెద్ద మొత్తంలో తిరుగుబాటు మొదలైంది కేసీఆర్ మీద. మరి నరేంద్ర మోడీకి ఇంత అభిమానం చాలా మంది వచ్చారు, వేల మంది. అసలు మహిళలు ఎక్కువ వచ్చారు. మరి ఏంది కొంపదీసి రామ మందిరం కట్టిరని కొందరు రామ మందిరం కట్టిండు కాబట్టి మేము మోడీకి వేస్తామని చెప్తున్నారు. పెద్ద మొత్తంలో మహిళలు వచ్చారు. నరేంద్ర మోడీ గారిని దగ్గర నుండి చూద్దాం లైఫ్లో ఒక్కసారన్నా, మళ్ళీ ఎప్పుడు వస్తాడో అని చెప్పేసి ఇంతమంది రావడం జరిగింది. ఇంకా చాలామంది యువకులు కూడా వచ్చారు. అన్న మాట్లాడతారా? ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది పరిస్థితి? మనం చివరి నుంచి వచ్చినాము. మా పేరు కూతురు మహేందర్, బీజేపీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సెక్రటరీ. మేము మోదీ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరినాము. మాకు మోడీ 3.0 రావాలని మేము కోరుకుంటున్నాము. హైట్రిక్ మోడీ గెలవాలంటని ఈసారి తెలంగాణలో 17కు 17 స్థానాలు గెలిచి బీజేపీ ఫిర్బీ ఏక్ బార్ మోడీ సర్కార్ 400 సీట్లతో ప్రభుత్వాన్ని తెలంగాణలో దేశంలో దాంతోపాటు మన తెలంగాణలో కూడా 17 సీట్లు గెలుచుకొని హైదరాబాద్ సీటు ఇంతవరకు ఎప్పుడు అసౌద్దీన్ ఓవైసీ చేతిలో ఉండే దాన్ని ఈసారి మనం హైదరాబాద్ సీటు కూడా బీజేపీ గెలుచుకొని మన బీజేపీ పవర్ ఏంటో మన యొక్క సత్తా ఏందో నిరూపించుకోవాలంటని జై మోడీ, జై జై మోడీ.